రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో 13 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. దాంతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మొత్తం 24 వార్డులకు గాను 13 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా వాడుకొని అధికార మదంతో ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురి చేసి మా అభ్యర్థులందరినీ కూడా ఎంతో విధంగా ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజలు మా వెంట ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని దాదాపుగా 13 వార్డులలో గెలిపించి మ్యాజిక్ ఫిగర్ దాటడం జరిగింది. తప్పకుండా ప్రజలు మా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము, అది నిలబెట్టుకుంటాము. తిరిగి రేపు 2 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జెండా ఎగరేస్తుందని చెప్పి ఈ రోజు జరిగిన ఈ ఎన్నికలకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇబ్రహీంపట్నం